ఓం నమః శివాయ. మంత్రాలలో అత్యంత శక్తివంతమైన శివమంత్రం మహామృత్యుంజయ మంత్రం రచించిన ఋషి మార్కండేయ జయంతి ఇవాళ. ఒకప్పుడు ఋషి మృకుండుకి సంతానం కలగలేదు. శివుడికి ఘోర తపస్సు చేశాడు. శివుడు సంతోషించి వారికొక కుమారుడు పుడతాడని ఆశీర్వదించాడు. అయితే ఆయనొక షరతు పెట్టాడు. ఎలాంటి కుమారుడు కావాలి నీకు? ఒక కుమారుడు చాలా తెలివిగా ఉంటాడు, కాని 16 సంవత్సరాలు వయస్సులో మరణిస్తాడు, లేదా ఇంకొక కుమారుడు దీర్ఘాయుష్మంతుడవుతాడు, కాని తెలివిగా ఉండడు అని. ఋషి మృకుండు తెలివైన కుమారుణ్ణి కోరుకున్నారు. కొంతకాలానికి వారికొక కుమారుడు పుట్టాడు. అతనికి మార్కండేయ అని పేరు పెట్టారు. 15 సంవత్సరాలు గడిచిన తర్వాత ఋషి మృకుండు మరియు ఆయన భార్య చాలా ఆందోళన చెందసాగారు. మార్కండేయకు తన తక్కువ ఆయుష్ గురించి తండ్రి చెప్పినప్పుడు అతను భగవంతుడైన శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి గాఢమైన తపస్సు చేయసాగాడు. ఈ తపస్సు సమయంలోనే మార్కండేయ మహామృత్యుంజయ మంత్రాన్ని రాశాడు. 16వ సంవత్సరం నిండినప్పుడు యముడు మార్కండేయ ప్రాణాలు తీసేందుకు వచ్చాడు. అప్పుడు మార్కండేయ శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని శివుని రక్షణ కోరాడు. శివయ్యని శరణు కోరాక ఊరుకుంటాడా? యముడు తన పాసం విసిరిన వెంటనే శివుడు ప్రత్యక్షమై మార్కండేయను కాపాడడానికి యముణ్ణి సంహరించాడు. తర్వాత దేవతల ప్రార్థనలపై శివుడు తిరిగి యముణ్ణి పునర్జీవితమిచ్చాడు. ఆ సమయంలో శివుడు మహాకాల స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. మార్కండేయ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్న క్షణంలోనే కాలం ఆగిపోయింది. చిరంజీవిగా మారిపోయాడు. ఎందుకంటే మరణమనేది కాలం ఉన్నప్పుడే సంభవిస్తుంది. అందుకే యముడు అతని ప్రాణాలు తీసుకోలేకపోయాడు. మార్కండేయ ఇప్పటికీ 15 సంవత్సరాల బాలుడిగానే జీవిస్తూనే ఉన్నాడు. ఇలాంటి వీడియో మళ్లీ మీకు కనిపించకపోవచ్చు. మీకు తెలియని మన పురాణ కథలు తెలుసుకోవాలంటే ఫాలో లేదా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికీ తెలిసేలా తప్పకుండా షేర్ చేయండి.